పసిఫిక్ నుంచి మధ్య పసిఫిక్ వరకు చూసుకున్నట్లయితే సగటున 2.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 0.5 నుంచి అంటే పూర్తిగా పసిఫిక్ మహాసముద్రం చూసుకున్నట్లయితే. ముఖ్యంగా ప్రస్తుతానికి సెంట్రల్ పసిఫిక్ చూసుకుంటే 2.1 డిగ్రీల కంటే అధికంగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ అధిక వర్షపాతం నమోదవుతూ మనకి కొంచెం వర్షపాతం తక్కువగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఎల్‌నినో అనేది యాక్టివ్ గా ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్ లో మరింత యాక్టివ్ గా ఉండి నవంబర్, డిసెంబర్ లోకి స్ట్రాంగ్ ఎల్‌నినో కింద మారే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా సెంట్రల్ పసిఫిక్ ఓషన్ లోనే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మనకి మరింత మన ఋతుపవనాల మీద అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐఓడి అంటే ఇక్కడ ఉండే వార్మింగ్ మనకి ఏ విధంగా లేదన్నమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి అరేబియన్ మహాసముద్రం కూడా కొద్దిగా కూల్ గా ఉండడం వల్ల ఇక్కడ కొద్దిగా మనకి కరెంట్ అనేది కొంచెం వీక్ అవుతుంది. ఏదైతే వర్షపాతం ఏర్పడుతుందో అదంతా మనకి ఈ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల వలనే కొద్దిగా వర్షపాతం ముఖ్యంగా ఈ ఒరిస్సా గాని, అలాగే బీహార్, మధ్యప్రదేశ్, కొన్ని జార్ఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లోని, అలాగే ఈశాన్య భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో వర్షపాతాలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీదుగా ఇంకా తెలంగాణ కొద్దిగా సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉత్తర కర్ణాటక, కేరళ, అదే విధంగా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు లోటు స్థితిలోనే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మోడరేట్ ప్రస్తుతానికి సాధారణ నుంచి కొద్దిగా మోడరేట్ ఎల్‌నినో కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎస్ఎస్‌టి కూడా చాలా ఎక్కువగా ఉంది. సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతని చూసుకున్నట్లయితే ఇంకా 2.1 నుంచి వచ్చే నెల చూసుకున్నట్లయితే 2.73 వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకా మనకి ఏదైతే ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా ఇంకా న్యూట్రల్ లోనే ఉంది. అది గాని నెగెటివ్ గాని వెళ్తే కొంచెం నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా అంటే అయితే నైరుతి ఋతుపవనాలు వీక్ అయినట్లే ఈశాన్య ఋతుపవనాలు కూడా కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు మన నైరుతి ఋతుపవనాల్లో ముఖ్యమైనది మేడన్ జూలియన్ ఆసిలేషన్ అంటారు. ఇది కూడా ప్రస్తుతానికి ఫేజ్ 6 లోనే కంటిన్యూ అవుతుంది. అంటే దాదాపుగా ఈస్ట్ ఆస్ట్రేలియన్ ఈ కంట్రీస్ లోనే కొద్దిగా వర్షపాతం నమోదవుతుంది. మనకి ఒక మేర తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి స్టేటస్ చూసుకుంటున్నట్లయితే నేటి వరకైనా ఈ రోజు వరకు దాదాపుగా -15% నార్మల్ గా ఉందన్నమాట. దాదాపుగా ఇంక కొద్దిగా ఇంకా నెగెటివ్ లోనే ఉంది. ప్రస్తుతానికి మంచిర్యాల, మెదక్ మరియు ములుగు జిల్లాల్లో కొద్దిగా 9, 6, 2 నార్మల్ లో ఉన్నా కొద్దిగా పాజిటివ్ గా ఉంది. అలాగే మనకి జగిత్యాల చూసుకున్నట్లయితే, కామారెడ్డి చూసుకున్నట్లయితే 21 నుంచి 35%తో కొంచెం అధిక వర్షపాతం కనిపిస్తుంది. దాదాపుగా 16 జిల్లాలు మనకి లోటులో ఉన్నాయన్నమాట. అత్యధిక లోటును చూసుకున్నట్లయితే మనకి జనగాం 45%, నల్గొండ -49%తో, అలాగే వనపర్తి -38, యాదాద్రి భువనగిరి 47%తో అధికంగా మనకి లోటులో కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఇదే విధంగా మనకి 2 వారాలు కూడా కొనసాగితే మన సాధారణ వర్షపాతం నుంచి కొద్దిగా లోటుకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ నెల అంటే ఆగస్టు వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 33% ప్రాబిలిటీ ఎప్పుడైతే చెప్తున్నా 30% వరకు కొంచెం అధికంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిగతా దక్షిణ నుంచి తెలంగాణ జిల్లాలవన్నీ వరకు కూడా సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా మనం సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం దాదాపుగా 50-60% ప్రాబబిలిటీ తోటి తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి 2 రోజులు తోటి వర్షపాతం నమోదవుతూ ఉందో అదంతా కొద్దిగా మనకి లోకల్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే 2 రోజులు బాగా ఎండ కాయడం వల్ల మనకి 3వ రోజు దాదాపుగా నైరుతి ఋతుపవనాలు ఉండడం వల్ల కొద్దిగా ఈ విండ్ వల్ల కొద్దిగా వర్షపాతం అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి జనగాం, సిద్దిపేట ఈ ఏరియాల్లోని మనకి కొద్ది జల్లులు దాదాపుగా 3-4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అదే విధంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లా రంగారెడ్డి, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురు జల్లులు అయితే కురవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కొద్దిగా అక్కడక్కడ జల్లులు కురుస్తూనే కొద్దిగా పొడి వాతావరణం అంటే దక్షిణ తెలంగాణ జిల్లా అంతా పొడి వాతావరణం ఉంటూనే ఉంటుందన్నమాట.
ఇదే విధమైన వాతావరణం. ఎందుకంటే మనకి ఏర్పడే అల్పపీడనాలన్నీ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతూ ఉండడం వల్ల మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో, కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దాని ప్రభావం కనిపిస్తుంది గానీ, దక్షిణ తెలంగాణ జిల్లాలో మాత్రం వర్షపాత సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపుగా గత వారం రోజులు చూసుకున్నట్లయితే ఇదే విధంగా అక్కడక్కడ మోస్తరు జల్లులు కురుసుకుంటూ 3-4 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తూ వస్తుందన్నమాట. మళ్ళీ ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ చిరుజల్లులు కలిసి మళ్ళీ ఎల్లుండి కొద్దిగా వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. మొత్తం 4 వారాలకి చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా మనకి అప్పర్ స్ట్రీమ్స్ అంటే మనకి గోదావరి గాని లేదంటే కృష్ణా జిల్లా అప్పర్ స్ట్రీమ్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ వర్షపాతం నమోదు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అంటే ఈ ఏరియాలో కొద్దిగా అధిక వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. మొదటి వారం, రెండో వారం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ఏదైతే అప్పర్ భీమా నారాయణ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ చాలా వరకు మనకి తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. సాధారణ కంటే కొంచెం తక్కువగా నమోదే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా చూసుకున్నట్లయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లా అంతా మనకి పెద్దగా వర్షపాత సూచనలు ఏం కనిపించట్లేదు. అడపా జల్లులు తప్ప మనకి పూర్తిగా పెద్ద వర్షపాతం అయితే కనిపించటం లేదు. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలు చూసుకున్నట్లయితే కొద్దిగా ఈ అల్పపీడనం ఏదైతే ఏర్పడిన అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మనకి జార్ఖండ్, అదే విధంగా ఛత్తీస్గఢ్, ఈ ఒడిస్సా పరిసర ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి బార్డర్స్ లోని వర్షపాతం నమోదే అవకాశం. అదే విధంగా 3వ వారం చూసుకున్నట్లయితే మొత్తం మనకి దక్షిణ పెనిన్సులర్ ఇండియాలోని చాలా తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక గాని, అలాగే మనకి మహారాష్ట్ర గాని, అలాగే తెలంగాణ కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. మనకి తెలంగాణ ఒక్కటే చూసుకున్నట్లయితే ఏదైతే చెప్పిన విధంగా ఈశాన్య తెలంగాణ మరియు కామారెడ్డి ఈ జిల్లాల్లోనూ అక్కడక్కడ మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది కూడా ఇంటర్మీడియట్ లైట్ టు మోడరేట్ రెయిన్. ఇంటర్మీడియట్ అంటే ఒక రోజు మనకి గ్యాప్ ఇస్తూ మరొక రోజు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా బిలో నార్మల్ అంటే దక్షిణ తెలంగాణ అంతా బిలో నార్మల్ రెయిన్ ఫాల్ ఉండే అవకాశం అయితే ఉంది. అదే విధంగా రెండో వారం చూసుకున్నట్లయితే 21 నుంచి 27 చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి అల్పపీడనము తెలంగాణ మీద కానీ పెనిన్సులర్ ఇండియా మీదుగా పెద్ద ప్రభావం చూపించట్లేదు. ఏదైతే ఏర్పడే వర్షం అంతా కొద్దిగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నందున మనకి చాలా వరకు వర్షపాతము ఏదైతే వర్షపాతం వస్తుందో అది లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఒక రోజు ఎండ వలన మరియు నైరుతి ఋతుపవనాలు మనకి 4 నెలలు ఉంటాయి. గాలులు మనకి పశ్చిమ దిశ నుంచి వీస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మాయిశ్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం వల్ల లోకల్ నుంచి మనకి రెయిన్ అనేది వస్తూ ఉంటుంది. 3వ వారం కొద్దిగా పూర్తిగా వర్షపాతం నమోదవుతున్నప్పటికీ మనకి ఆగస్టు అధిక వర్షపాతం అనేది ఉంటుంది. దాదాపుగా సగటున చూసుకుంటే తెలంగాణ మొత్తం ఆగస్టు వర్షపాతమే 270 నుంచి 280 వర్షపాతం ఉంటుంది రాష్ట్రం మొత్తం మీదుగా. అదే విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కానీ ఈ 3వ వారం మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. 4వ వారం మాత్రం కొద్దిగా దక్షిణ బంగాళాఖాతం అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అంటే దాదాపుగా సెప్టెంబర్ 4 నుంచి 10 సెప్టెంబర్ 1 నుంచి 2వ వారం మధ్యలో మనకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున మధ్య తెలంగాణలో అది దాదాపుగా ఉత్తర కోస్తా ఆంధ్ర గాని ఈ ఒడిస్సా తీరం, దక్షిణ ఒడిస్సాలో కానీ తీరం దాటినట్లయితే కొద్దిగా మనకి వర్షపాత సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మంచిగా సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతూనే భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తుంది.